Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ రోజు వీడియోలో మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఏంటి ప్రాబ్లం అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో టెక్స్టువల్ ప్రాబ్లం ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ చేస్తున్నాం. ఇవి పబ్లిక్ ఇంపార్టెంట్ అనమాట. సరే, బోర్డ్ ఎగ్జామ్స్లో. సరే, ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏమిస్తున్నాడు? ద ఫాలోయింగ్ కాన్సన్ట్రేషన్స్ వర్ ఒబ్టైన్డ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ N2 and H2 ఓకే అట్ ఈక్విలిబ్రియం అట్ 500 కెల్విన్. ఒక రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతుంది. అక్కడ నైట్రోజను హైడ్రోజన్ కంబైన్ అయిపోయి అమ్మోనియా ఫామ్ చేస్తున్నాయి. అంటే రియాక్షన్ మనమే డ్రా చేయాలి. N2 + H2 గివ్స్ రైజ్ టు అమ్మోనియా. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఫస్ట్ బ్యాలెన్స్ చేద్దాం. హైడ్రోజన్లు 2 ఉన్నాయి ఇక్కడ, కొన్ని నైట్రోజన్లు 2 ఉన్నాయి, 2 వేద్దాం. హైడ్రోజన్లు 6 అయ్యాయి, 2 3s, సో 3 2s. దట్స్ ఇట్. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మోనియా ఈజ్ ఒబ్టైన్ ఫ్రమ్ N2 and H2. N2 H2 నుంచి అమ్మోనియా వస్తూ ఉంది అట్ 500 కెల్విన్. ఓకే, N2 కాన్సన్ట్రేషన్ ఎక్కడ? ఇవి అట్ ఈక్విలిబ్రియం అన్నాడు. ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఇస్తున్నాడు. N2 కాన్సన్ట్రేషన్, H2 కాన్సన్ట్రేషన్, అమోనియా, వాటి యాక్టివ్ మాసెస్ ఆర్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఇచ్చాడు. క్యాల్కులేట్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. మనకి ఇచ్చిన కాన్సన్ట్రేషన్లు ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్లు కాబట్టి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీని మెజర్ చేయొచ్చు. సో ఇచ్చినవి ఏమేమి ఇచ్చాడు? N2 యాక్టివ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 × 10⁻². తర్వాత H2 యాక్టివ్ మాస్ ఇచ్చాడు. H2 ఈజ్ ఈక్వల్స్ టు 3.0 × 10⁻². ఇంకొకటి ఏంటి? అమ్మోనియా. NH3 యాక్టివ్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 × 10⁻². ఇవి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. Therefore, Kc nothing but equilibrium constant for that reaction is ఏంటి ఫార్ములా? రేషియో బిట్వీన్ ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ ప్రోడక్ట్స్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటాడు. ఇక్కడ ప్రోడక్ట్ ఒకటే ఉంది, అమ్మోనియా. తన యాక్టివ్ మాస్ (NH3) 2 moles ఉంది కాబట్టి పవర్ 2 బై N2 యాక్టివ్ మాస్ ఇంటూ H2 యాక్టివ్ మాస్ హోల్ క్యూబ్. కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి పవర్ 3. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. Kc ఈజ్ ఈక్వల్స్ టు NH3 యాక్టివ్ మాస్ ఎంత ఇచ్చాడు నాయన? 1.2 × 10⁻² హోల్ స్క్వేర్, పవర్ 2 ఉంది కాబట్టి. N2 యాక్టివ్ మాస్ 1.5 ఇంటూ ఇదే కదా 10⁻² ఇంటూ ఇంకా H2 యాక్టివ్ మాస్ కావాలి కదా 3.0 × 10⁻² హోల్ క్యూబ్డ్ కదా ఫార్ములాలో, సో పవర్ 3. కేసీ కనుక్కోవాలి. కేసీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడే వేద్దాం ఇంకో స్టెప్. కేసీ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 × 10⁻² హోల్ స్క్వేర్. అంటే 1.2 హోల్ స్క్వేరు 10⁻² హోల్ స్క్వేర్. A × B హోల్ స్క్వేర్ అంటే A² × B² కదా. కాబట్టి 1.2 × 1.2 × 10⁻² హోల్ స్క్వేర్ అంటే 10⁻⁴. దీన్ని 2 times రాశాను అంతే, ఓకేనా? హోల్ స్క్వేర్ కాబట్టి. సో ఇది చూడు 1.5 × 10⁻² ఇంటూ ఇక్కడ 3.0 × 10⁻² హోల్ క్యూబ్డ్ ఉంది. అంటే 3 క్యూబ్డ్ 10⁻² హోల్ క్యూబ్డ్. 3 క్యూబ్డ్ అంటే 3 × 3 × 3. 3 3s are 9, 9 3s are 27 ఇంటూ 10⁻. 10⁻² ఇంటూ 3 ఏమవుతుంది? 10⁻⁶ అవుతుంది. అంతేనా? బాగుంది. Therefore, Kc వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు న్యూమరేటర్లో చూడైనా 1.2 × 1.2. మామూలుగా 12 అయితే 12 × 12 144 వేసేవాళ్ళం. 1.2 × 1.2 ఎంత అవుతుంది? 1.44 అవుతుంది. 2 digits లెఫ్ట్ సైడ్ పాయింట్ పెట్టాలి. ఓకే, 144లో ఓకేనా? ఇంటూ 10⁻⁻4 డివైడ్ బై ఎంత ఉంది ఇక్కడ? 1.5 × 27 ఇంటూ 10⁻⁻2 -6 ఎంతనైనా -8. Therefore,
Kc is equals to 1.44 divided by 27 into 1.5. 1.5 అంటే 1.5 కదా, 27 ఒక హాఫ్ అని 27. 1.5 into 27 ఒక 27 హాఫ్ ఎంత 13.5. అదే కదా ఇంటూ 1.5 చేస్తే ఇట్లా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 40.5. మల్టిప్లై చేస్తే 40.5 వస్తుంది ఇంటూ 10 to the power ఆఫ్ డినామినేటర్లో -8 ఉంది, న్యూమినేటర్లో -4 ఉంది. ఇది పైకి వెళ్తే +8 అవుతుంది. +8లో 4 లెస్ చేస్తే +4. ఓకేనా. ఇప్పుడు 1.44ని 40.5తో డివైడ్ చేస్తే క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 0.0355555. మనం 6 అని పెట్టుకుందాం ఇంటూ 10 to the power ఆఫ్ 4 కదా, అది అలాగే ఉంది. ఇప్పుడు 10 to the power ఆఫ్ 4తో మల్టిప్లై చేస్తే 0.4 క్యారెక్టర్స్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది కదా. సో 1 2 3 4 అంటే 355.56. దిస్ ఈజ్ ద కేస్. ఇలా క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యు నెక్స్ట్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.